మెసేజ్ కూడా చేశానండి నాకు అపాయింట్మెంట్ కోసం అనేది. అపాయింట్మెంట్ కూడా నాకు దొరకలేదు. ఒకటి నేను విగ్రహాలు తీస్తానని చెప్పాను, విగ్రహాలు తీస్తాన తర్వాత ఒక సపోర్ట్ రాకోకుండా ఇంకా చాలా నన్ను బ్యాట్ చేస్తున్నారు. బ్యాట్ చేయని ఎంతమంది నాకు ఏమో ప్రాబ్లం ఉందని చెప్పారు, స్కిన్ ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత వచ్చేసి కుబుసం ఎందుకు వస్తుంది, కుబుసం అని చెప్తే వాళ్ళు ఏమని చెప్పారు, స్కిన్ డిసీజ్ అయి ఉండొచ్చు అని చెప్పారు. ఆ రిపోర్ట్స్ అయితే నేను చూపించాను, రిపోర్ట్స్ మిగతా ఇంటర్వ్యూలలో చూపించాను. ఇప్పుడు ఇంట్లో ఉన్నాయండి ప్రూఫ్స్ అన్ని. ప్రూఫ్స్ అన్ని ఇంట్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం చేయడానికి అమ్మా మీరు వచ్చింది? రిపోర్ట్స్ ఆల్రెడీ చూపించాను, కావాలంటే ఇంటర్వ్యూలలో చూడండి. మొత్తం నేను మొత్తం ఏంటంటే కనుక నేను రాసుకున్నాను, నాకు కన్వర్టెంట్ అని నేను రాసుకున్నాను కదా, అవి పంపిస్తాను. తర్వాత వచ్చేసి నాకు ఏమేమి కడిపా అన్ని మీకు మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా, రాసుకునేటన్ని నేను మీకు పంపిస్తాను. అవన్నీ మీరు యాడ్ చేయండి మరి, మీరు యాడ్ చేయండి మరి. నేను రాసినట్టని నేను చూపించినట్టని మీరు యాడ్ చేయండి. సో మీరు యాడ్ చేస్తారా? యాడ్ చేస్తాం. సరే యాడ్ చేయండి. మరి ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి? అయినా తీసుకురావాలి మీరు వచ్చేటప్పుడు. నేను అన్ని మీకు వాట్సాప్ చేస్తాను, వాట్సాప్ చేస్తానని చెప్తున్నాను కదా, నేను తప్పించుకొని తిరగట్లేదు కదా. మీ ప్రియుడు ఎక్కడ ఉన్నారమ్మా? ఐ మీన్ మీ గత జన్మలో శ్రీనివాస్ హస్బెండ్ అంట, గత జన్మ హస్బెండ్ ఎక్కడ ఉన్నారమ్మా? ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? మరి డైలీ మాట్లాడుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు కలుస్తున్నారమ్మా? బయట మాట్లాడుతుంది కానీ బయట కలవని ఏం చేయట్లేదు. కాదు, మీరు మాట్లాడితేనే మాకు తెలుస్తుంది, అమ్మగారు మాట్లాడడం వల్ల మాకేం తెలియదు. ఓకే, మీరు మాట్లాడండి. అసలు శ్రీనివాసు ఇప్పుడు ఎందుకు లేరు? ఇప్పుడు ఇక్కడ మాతో తనకి టెంపుల్ ఉంది, టెంపుల్ అనేది పూజలు జరగాలి, అభిషేకాలు జరగాలి. సో అందుకని అక్కడ ఉన్నాడు. అదే నేను చెప్తున్నాను. తను తీసుకొని వస్తాను, అది కూడా తీసుకొని వస్తాను. మాట్లాడడానికి రావాల్సింది కదా. మీరు ఎందుకు ఫోన్ చేస్తాను అతను? నేను ఫోన్ చేయలేదు, నేను ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మమ్మీ చెప్పింది. అడగండి నన్ను, మరి ఎందుకు అలా లేసి వచ్చేస్తున్నావు? కనీసం బయట ఇవ్వాలి కదా, నువ్వు పిలిచినందుకు మేము పద్ధతిగా వచ్చాం కదా, తిండి తిప్పలేకుండా ఇక్కడ ఇంతసేపు ఉన్నాం కదా, నువ్వు కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మరి మీడియాకి నేను రెస్పెక్ట్ ఇచ్చానండి, అందుకోసం మమ్మీ కాదు మమ్మీ నా కోసం వచ్చారు. సపోర్ట్ చేయడానికే వచ్చారు.